హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టేస్టీ చట్నీ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి క్వాంటిటీకి తగ్గట్టు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా పర్వాలేదు, ఈజీగా మగ్గిపోతుంది. ఒకదాని తర్వాత వేయించాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా కలిపి వేసేసుకోండి. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదా ఎండుమిరపకాయ అయినా పర్వాలేదు. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనిద్దాము. ఈలోగా అయితే మనకి తర్వాత కొంచెం కరివేపాకు అయితే తీసుకుందాము. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా, కొంచెం యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. తాలింపుల్లోనే కాదు, అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే మనకి చాలా మంచిది హెల్త్కి. ఇందులో అయితే పుట్నాల పప్పు కానీ వేపిన శనగపప్పు కానీ అంటాం కదా, అదైతే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ మనం వేపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే స్పైసీగా, ఈ చలికాలంలో మనకి స్పైసీగా తినాలనిపించినప్పుడు చట్నీలు అవి మనం బల్ల మీద తింటాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది కదా, అలానే ఉంటుంది యాస్టీజ్గా. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే నేను ఓన్గా ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి అస్తమాలు వేరుశనగ చట్నీ, కొబ్బరి చట్నీయే కాకుండా ఇలా కూడా చేస్తున్నాను అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంక ఇది అయిపోయిందండి. ఇలాగ వేపుకున్నాక మనం చల్లారనిద్దాము. ఈలోగైతే ఇడ్లీ అయిపోయింది. చాలా మెత్తటి ఇడ్లీలోకి మనకి బయట దొరికే ఇడ్లీ ఒక్కొక్కసారి చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది కదా, అలాగే వస్తుందన్నమాట. మిక్సీ వేసినా కూడా మనం కొన్ని టిప్స్ పాటిస్తే నాకైతే మిక్సీలో కూడా చాలా మెత్తగా వస్తాయి. చూసారు కదా, ఇడ్లీ కూడా నేను మీకు చూపిస్తాను. ఈలోగా అయితే చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ చల్లారిపోయింది మొత్తం అంతా కూడా అందులో షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని కొంచెం బాగా మెత్తగానే పెట్టుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా వచ్చే వరకు కూడా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా అయిపోయాక మనం ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, తాలింపు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ కూడా చూసారు కదా ఎంత మెత్తగా స్మూత్గా, చాలా ఇది ఓన్లీ మిక్సీ వేసాను అంతే అనమాట. గ్రైండర్ కొలత ఎంతైతే వేస్తానో అలాగే మిక్సీకి కూడా వేస్తాను, కానీ చాలా మెత్తగా వస్తాయి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ చట్నీ ఒకసారి అయితే ట్రై చేయండి, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు బాగుందని చెప్పి. ఇడ్లీ చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో, నోట్లో కరిగిపోయేలా ఉంటాయి అనమాట. మిక్సీలో కూడా మనం కొన్ని టిప్స్ పాటించి చేస్తే సూపర్గా ఉంటాయి. సో ఇదండి ఈరోజు సెకండ్ వీడియో. ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, గుంటూరు గుడ్డు కారం. తప్పకుండా అది కూడా చూడండి. మీకు నచ్చితే 2 వీడియోస్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.